పేరుకు గ్రీన్ నేషనల్ హైవే కానీ అందులో అన్నీ లొసుగులే. సైడ్ గోడలు సరిగ్గా లేవు. రోడ్డు అప్పుడే నెర్రలు వారుతోంది. 1600 కోట్ల రూపాయలతో పనులలో ఇలా నాణ్యత లోపిస్తున్న వైనం పైన ప్రైమ్ 9 ప్రత్యేక కథనం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రాజమహేంద్రవరం నుండి విజయనగరం వరకు కూడా నిర్మిస్తున్నటువంటి గ్రీన్ నేషనల్ హైవే నంబర్ Y16E పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం సుమారు 1600 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ హైవే రోడ్డును 6 బ్లాకుల్లోగా విభజించారు. ఇక 3వ బ్లాక్లో ఉన్నటువంటి కాకరపాడు నుండి పాడేరు వరకు ఈ బ్లాక్ పనులు SRC కంపెనీ కాంట్రాక్టర్గా ఉంది. కాకపోతే ఈ పనుల వల్ల దిగువన ఉన్నటువంటి గ్రామాలు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్లాక్లో జరుగుతున్న పనుల నాణ్యతపై పలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ర్యాంపుల ప్రాంతంలో వద్ద ఘాట్ రోడ్లో పనులైతే నాసిరకంగా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఘాట్ రోడ్ను ఎంతో నాణ్యతతో చేయవలసినటువంటి ఉంది. కానీ ఈ ర్యాంపుల ప్రాంతంలో ఘాట్ రోడ్లో జరుగుతున్నటువంటి పని చూస్తే దారుణంగా ఉందని ఆరోపణలు కూడా దాదాపుగా వినిపిస్తున్నాయి. ఇక ఘాట్ రోడ్ వద్ద లోయ వైపు రిటర్నింగ్ వాల్స్ నిర్మించారు. కానీ కొండను కట్ చేసినటువంటి వైపున ఎటువంటి రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడం వల్ల కొండ చర్యలు విరిగి రోడ్డుపైనే పడుతున్నాయని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఘాట్ రోడ్లో అనేక చోట్ల కూడా కొండ చర్యలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లతో రోడ్లపై పడ్డాయని, దీంతో ప్రయాణికులు ఎప్పుడు ఏ రాయి దొర్లిపడి తమ మీద పడుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘాట్ రోడ్లో రోడ్డు నిర్మాణం అనేది అనేక లోపాలు ఉన్నాయని, రోడ్డు వెడల్పు కోసం కొండను కూడా కట్ చేసినప్పుడు ఏటువాలుగా కట్ చేయాల్సి ఉండగా కాంట్రాక్ట్ పనులు చేసేవారు. ఇలా కాకుండా కొండను నిటారుగా కట్ చేసేశారు. ఇక దీంతో ప్రమాదకరంగా మారిందని చెప్పేసి చెబుతున్నారు. అలాగే ఇక్కడ సరైనటువంటి వ్యవస్థ లేదని ఇష్టానుసారంగా ఈ యొక్క రోడ్డు వెడల్పు పనులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. అలాగే ఘాట్ రోడ్లోని లోయ వైపు రిటర్నింగ్ ఇవ్వాల్సి ఉండగా బ్రిటిష్ వారు నిర్మించినటువంటి పాత గోడలపై ఈ రిటర్నింగ్ వాల్స్ కట్టడం వల్ల బరువు పెరిగి మొత్తం గోడలు పలు చోట్ల రోడ్లపై జారి పడుతున్నాయని తెలియజేస్తున్నారు స్థానికులు. అలాగే కొండవైపు గ్యాబిన్ వాల్స్ నిర్మిస్తే కొండ చర్యలు విరిపడకుండా మరింత పటిష్టంగా ఉండేది. కానీ మొత్తం ఘాట్ రోడ్స్లో ఎక్కడ కూడా ఈ గ్యాబింగ్ వాల్స్ నిర్మించిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.
రైట్. అంతేకాదు ఈ పనుల్లో కూడా అనేక లొసుగులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా చూసుకున్నట్టయితే మొత్తం మీద కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కూడా ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్న విజువల్స్లో మొత్తం కూడా సరైన నాణ్యత లేకుండా మొత్తం మీద చూసుకున్నట్టయితే గ్యాబిన్స్ కానివ్వండి, లేకపోతే ఆ బ్రిటిష్ వారు కట్టినటువంటి గోడపైనే ఈ యొక్క కట్టడం ద్వారా కూడా చాలా మటుకు గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ అలాగే దీనికి సంబంధించి కూడా మామూలుగా చూసుకున్నట్టయితే అక్కడ మొత్తం కూడా ఎటువంటి ప్రహారీ లేకుండా దీనికి సంబంధించి కూడా కట్టిన దానిపైన మళ్ళీ కట్టడం వల్ల ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ కొండ పడుతుందో అని తెలియక కూడా చాలామంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం కూడా తూతూ మంత్రంగా పనులు చేస్తుండడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ హైవే పైన అధికారులు దృష్టి సారించి పనులు సక్రమంగా జరిగేలా నాణ్యతతో ఉండేలా చూడాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. జిల్లా కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ కాటగడ్డ గ్రామం. అంటే ఘాటి మా డౌన్లో ఉంది మా ఊరు. మేము ప్రతి సమస్య గురించి ఘాటికి వెళ్తుంటాం, రోడ్డు మీద తిరుగుతుంటాం. కానీ ఆ రోడ్డు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే పై భాగం నుంచి రాళ్ళు పెద్ద పెద్ద బండలు పడిపోయి రోడ్డు మధ్యకు వచ్చే పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఇలా మధ్యాహ్నం పూట అయితే చూడగలం, రాత్రి పూట లైట్లు వేసుకుని వచ్చేటప్పుడు పగిలి మీద పడిపోతే చచ్చిపోయే ప్రమాదం ఉంది. దాని సంబంధిత అధికారులు ఎవరైనా బాధ్యత తీసుకొని దానికి తక్షణమే చర్య తీసుకునే ఏర్పాట్లు చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా పైనుంచి వచ్చే నీరు కూడా సరైన పద్ధతిగా కలవాట్లు బాధ్యతగా కట్టలేదు. కలవాటు వేసిన చోట మానేసి పక్కన వేసేసారు. అక్కడ నీరు వెళ్ళదు. ఆ నీరు మించిపోయి రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు చూడండి, ఎవరైనా సరే వచ్చి అధికారులు వచ్చి చూడండి, 4 చోట్ల పగిలిపోయింది రోడ్డు. అది ఒక్కసారి కానీ డౌన్ అయిందనుకో కంప్లీట్ 4-5 టర్నీలు కొట్టుకుని వచ్చేస్తుంది. అది మాత్రం పక్కా అని నేను చెప్తున్నానండి. నేను కాటగడ్డ అదే ఊరు. కావాలంటే నా అడ్రస్ ఇప్పుడు చెప్పాను కదా, 2 అడగండి చూపిస్తాను నేను. అయ్యా, ఇది తక్షణమే సంబంధిత అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, లేదు ఆ హైవే చేయించే ఆఫీసర్లు కానీ పకడ్బందీగా చేయకపోతే ప్రమాద పరిస్థితులు ఏర్పడతాయి, చాలా ప్రాణాలు పోతాయి అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది ఎందుకంటే నేను చూసిన హెచ్చరిక. అయ్యా, దయచేసి బాగు చేయండి, పకడ్బందీగా చేయండి. నా పేరు సుమర్ల రామారావు అండి. నాది నడింపాలెం గ్రామం, మాజీ ఎంపీటీసీని. ఇలాగా హైవే రోడ్డు మా ఊరి నుండి ఈ రంపులు వెళ్ళే ఘాటి రోడ్డు ఒక 24 కిలోమీటర్లు మొత్తం కలిపి ఉంటుందండి. ఆ రోడ్డు మేము 2-3 సార్లు వెళ్ళేటప్పుడు కూడా ఆ రోడ్డు అక్కడక్కడ 4-5 చోట్ల బాగా పగిలినాయండి. అక్కడ కాలువట్లు కూడా లేవండి. ఆ రాయిలు కూడా మహా విపరీతమైన భయం వేస్తుందండి. గట్టిగా వర్షం పడినా ఏమైనా సరే ఒక చోటు కానీ లీక్ కానీ అయిందంటే చాలా ప్రమాదాల్లో ప్రాణాలకి ముప్పుగా ఉందండి. దీన్ని రోడ్డు హైవే అధికారులు చాలా చుట్లు వస్తున్నారు, ఏం చెప్తున్నారు, వాళ్ళు కూడా ఏదో 3-4 చుట్లు ఇలా చెప్పడం జరిగిందండి. చెప్పినా కానీ యథారాజా తథా ప్రజలాగా ఉందండి. దీన్ని సరి చూసి ఏమైనా ఈ ప్రాంత ప్రజలకి కానీ ప్రయాణికులకు కానీ ఎప్పుడైనా సరే కొంచెం ఇబ్బంది కాకుండా, మరణాలు జరగకుండా ముందుగా కాపాడవలసిన బాధ్యత ఈ అధికారులకు ఉంటుందండి. ఆయన అక్కడ కాలువట్లు కూడా చాలా చిందరవందరంగా ఉన్నాయండి. అయ్యో కట్టేరు తప్ప మొక్కుబడి తీరంగా కట్టేరే తప్ప ఒక పద్ధతి పాడు లేకుండా అందులో వాటర్ వెళ్ళడానికి సరైనటువంటిది ఏదో అలా పడితే అలా తిరిగి వెళ్తుంది. కానీ గట్టిగా వర్షాలు కానీ పడేలాగుంటే ఆ ఏసిన రోడ్డు మొత్తం కూడా గల్లంత అయ్యే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డును సక్రమంగా బాగు చేస్తారని మేము కోరుకుంటున్నాము. కేవలం పై మెరుగులతో హడావిడిగా రోడ్డు పనులు చేస్తున్నారే కానీ పనిలో నాణ్యతను ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఘాట్ రోడ్లోని పని అత్యంత పటిష్టంగా చేయాల్సి ఉండగా తూతు మంత్రంగా పనులు చేస్తుండడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ హైవే పైన అధికారులు దృష్టి సారించి పనులు సక్రమంగా జరిగేలా, నాణ్యతతో ఉండేలా చూడాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.